చాలా వరకు కూడా నాన్ ఐటీ అంటే మనం మేనేజ్మెంట్ సైడో లేదంటే లోవర్ గ్రేడ్ సైడో చూసుకుంటూ ఉంటాం. అవునండి. సో వీళ్ళు ఎక్సెల్ అవ్వాలి అంటే వీళ్ళు ఏమైనా కోర్సెస్ నేర్చుకోవాలి ఉంటుందా? వీళ్ళకి ఏమైనా కోర్సెస్ అవైలబిలిటీ ఉందా? అంటే నేను అదే కోర్సెస్లో జనరల్లీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఇప్పుడు నాన్ ఐటీ అన్న ఐటీ అన్న ఐటీ గురించి మనం మాట్లాడితే ఈరోజు అందరూ నిజంగా చేసేదంతా నాన్ ఐటీ. ఎందుకంటే ఏఐ టూల్స్ వచ్చింది కనుక కోడింగే చేయక్కర్లేదు అందరూ. సో టూల్ వాడితే నువ్వు ఐటీకి వెళ్ళిపోయినట్టే. సో ఎక్కడైతే టూల్ వాడుతున్నావు టూల్ పర్ఫెక్ట్ గా వాడటం రావాలి ఏఐ అంటారు. టూల్. ఎందుకంటే ఇప్పుడు సింపుల్గా మనం ఎంబీఏ స్టూడెంట్ ఉన్నాడు, ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి, గామా.ఏఐ యాప్ అనే ఒక టూల్ ఉంటుంది. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ టూల్స్, ఎక్కువగా మాట్లాడుతున్నాను గామా.యాప్ అని. సో ఈ టూల్ వాడారు అంటే జనరల్లీ వాళ్ళకి ప్రెజెంటేషన్ ఒక 10 నిమిషాల్లోనే ప్రెజెంటేషన్ ఇచ్చేస్తుంది. లేదంటే ఇదే ప్రెజెంటేషన్ని ఇంతకుముందు వారం రోజులు కూర్చొని చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఎంబీఏ స్టూడెంట్ కూడా ఇప్పుడు అలాంటి టూల్స్ నేర్చుకుంటే క్విక్గా ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు. సో వాళ్ళ మైండ్లో లేనివి కూడా ఆ ప్రెజెంటేషన్లో వస్తాయి. సో వాళ్ళకి అర్థం అవుతాయి. సో ఆ తర్వాత వచ్చిన ప్రెజెంటేషన్ మళ్ళీ వీళ్ళ మైండ్తో అది చేసుకుంటారు ఎలా కావాలో అలా.